కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు తన చెడు అలవాట్లు గమనించిన తన తండ్రి ఇంటి నుంచి బయటకు పంపించి వేస్తాడు. 2 రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఒక శివాలయంలో భక్తులు శివుడికి ప్రసాదం పెట్టడం చూస్తాడు. ఆ ప్రసాదాన్ని దొంగలించి తిందామని శివాలయంలోకి వెళ్ళాడు. అక్కడ గుణనిధికి ఒక దీపం తగిలి ఆ దీపం కొండెక్కిపోతుంది. అప్పుడు గుణనిధి తన బట్టలో నుంచి ఒక ముక్కని చింపి దీపం వెలిగిస్తాడు. ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం గమనించి కొడతారు. దాంతో గుణనిధి చనిపోతాడు. తన పాపాల వల్ల యమలోకానికి తీసుకువెళ్లడానికి యమదూతలు వస్తే 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడిగా మళ్లీ జన్మించేలా చేస్తాడు. దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేయగా శివుడు తన తపస్సుకు మెచ్చి కుబేర అని కొత్త నామకరణం చేసి ఆ సిరి సంపదలను మొత్తం కుబేరుడికి ఇస్తాడు. తెలిసో తెలియకో శివరాత్రి రోజు దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరుడిలాగా మారిపోయాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ జీవితాలను కూడా శివయ్య మారుస్తాడు అని నమ్ముతున్నారా?